రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పుతిన్ రాష్ట్రపతి భవన్ లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 11:30 గంటలకు రాజ్ ఘాట్ కు చేరుకొని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. 11 హైదరాబాద్ హౌస్ లో ప్రారంభమయ్యే ఇండియా రష్యా 23వ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ మోదీ పాల్గొంటారు. 2 గంటల పాటు సాగే ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, ఇరు దేశాల వాణిజ్యం కాపాడటం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యురేనియం ఎకనామిక్ యూనియన్ తో పాటు భారత్ రూపొందించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సహా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక రెండో రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఏ చర్చలు ఉండబోతున్నాయి, ఎటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశాలున్నాయి భారత్ అండ్ రష్యా మధ్య అన్నటువంటి వివరాలు మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, సుమారు 25 ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది అన్నటువంటి ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా రష్యా భారత్ మధ్య ముఖ్యమైనటువంటి ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది, ఒప్పందాలు ఎన్ని ఉండేటువంటి ఛాన్స్ ఉంది? రష్యా భారత్ మధ్య ప్రధానంగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, అలాగే ఇంధనం, ఆయుధాలు, అలాగే ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పుతిన్ పరిస్థితి నేపథ్యంలో ఇటు వ్యాపార వర్గాలు కూడా చాలా ఆశ పెట్టుకున్నాయి. ఎలాంటి ఈ పరిస్థితులు ఉంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పరిస్థితి నేపథ్యంలో వ్యాపార వర్గాలు కూడా చాలా ఆశతో ఉన్నాయి. ఈ పర్యటన చాలా భారత్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంతో పాటు వ్యాపార రంగంలో సాధికారం అంటే చాలా ఈజీగా రష్యాలో ప్రవేశించడం, వ్యాపార పద్ధతులు కానీ ఎన్ని కానీ చాలా సరళీకరంగా ఉండటం, ముఖ్యంగా ఇంధన రంగంలోనూ రక్షణ రంగంలోనూ కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అయితే ఈ రష్యా అధ్యక్షులు కొన్ని అంశాల విషయంలో కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి యూరోపియన్ యూనియన్ పై తీవ్ర స్థాయిలో పుతిన్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోని ఆర్థిక అభివృద్ధి చెందిన దేశాలలో రాజకీయ ఆర్థిక వేదికైన గ్రూప్ ఆఫ్ 7 G7 పై కూడా పుతిన్ స్పందించారు. మరి రష్యా G7 లో చేరడాన్ని పరిశీలిస్తుందని ఒక విలేకరుల ప్రశ్నకు పుతిన్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. రష్యాకు G7 కూటమిలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలతో తమకు మంచి సంబంధాలు కూడా లేవని ఉండబద్దలు పెట్టినట్టుగా చెప్పారు. గతంలో రష్యా G8 లో భాగంగా ఉన్నప్పటికీ తాను ఆ సమావేశాలకు హాజరు కావడం లేదని, మానేసిన తర్వాత అది మళ్ళీ G7 గా మారిపోయిందని పుతిన్ గుర్తు చేశారు. G7 దేశాలు తమను పెద్ద 7 దేశాలు కూడా పుతిన్ తీవ్రంగా తప్పంటారు. కొనుగోలు శక్తి పరంగా ఆధారంగా చూస్తే ఈ దేశాలు ఆర్థిక బలం నానాటికి తగ్గిపోతుందని, ఆ దేశాలు తాము ఎందుకు పెద్ద దేశాలుగా పెంచుకుంటున్నాయో అర్థం కావడం లేదని పుతిన్ పేర్కొనడం విశేషం. ఇక కొనుగోలు శక్తి పరంగా చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3 అతిపెద్దదని, మరి యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు ఎక్కడ ఉన్నాయని పుతిన్ ప్రశ్నించడం విశేషం. ఇక వాటి ర్యాంక్ 10 లేదా అంతకంటే తక్కువగా ఉందని గుర్తు చేశారు. అంటే భారతదేశానికి పుతిన్ చాలా టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. మరి ఈ రోజు రాష్ట్రపతి భవన్ పర్యటన తర్వాత కూడా రామకృష్ణ, ఇది ముఖ్యంగా భారత్ కు కీలకమైన సమయం అని చెప్పొచ్చు. ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తున్నటువంటి ఈ టైంలో రష్యా అధ్యక్షుడి భారత పర్యటనను ఏ విధంగా చూడొచ్చు? అండ్ నిన్న అంటే పుతిన్ కు ఆహ్వానం పలికేటువంటి క్రమంలో కూడా గతంలో కన్నా గత అధ్యక్షులను అంటే ఇతర దేశాల అధ్యక్షులకు ఆహ్వానం పలికిన దానికన్నా భిన్నంగా కనిపించింది, కాస్త ఆత్మీయంగా కనిపించింది. అంటే ఇది ఏ రకమైనటువంటి ప్రొజెక్షన్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది? ఇతర దేశాల్లో ఎటువంటి చర్చ నెలకొనేటువంటి అవకాశం ఉంది రష్యా అండ్ భారత్ బంధం పట్ల? ఇప్పుడు భారత రష్యా బంధం అనేది కాదు, ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా భారత్ కు అత్యంత సున్నితమైన దేశం రష్యా. ఎందుకంటే అనేక సందర్భాల్లో భారత్ ను కూడా ఆదుకుంది. మరి ఇటు ఒకవైపు భారత్ లో పర్యటన 4 ఏళ్ల తర్వాత, అంటే ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత 4 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తున్నారు. మరి ఈ సందర్భంగా అనేక ఆంక్షలు కూడా పుతిన్ మీద ఉన్న రష్యా మీద ఉన్నాయి. ఎందుకంటే అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలను పక్కకు చూసేసి మరి రష్యా భారత్ తో స్నేహం చేయడం,
కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాకి చాలా తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. రష్యా అధ్యక్షుడు పర్యటన ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. ఇక్కడ ఈ భారత్ లో ఏం జరుగుతుంది, మరి రష్యా అధ్యక్షుడు రష్యా భారత్ మధ్య ఏం ఎలాంటి ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. వాస్తవానికి చూసుకున్నట్టుగైతే రష్యా అధ్యక్షుడుగా పుతిన్ పాలనా పగ్గాలు చేపట్టి నుంచి పలు దేశాల్లో అనేక మంది పాలకులు మారారు, కానీ దాదాపుగా 25 ఏళ్లుగా పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో అమెరికాలో 5 అధ్యక్షులు మారారు, భారత్ లో 3 ప్రధానులు మారారు. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడు పేరు తెలియని యువతలో అంటే రష్యాలో పుతిన్ మాత్రమే కొనసాగుతున్నారు. అయినప్పటికీ భారత్ లో ఎంతమంది ప్రధానులు మారినప్పటికీ కూడా భారత్ కి మంచి సహకారం అందిస్తూ రక్షణ రంగంలో గాని, ఇంధన రంగంలో గాని, అనేక పరిశ్రమల విషయంలో గాని అంత సహకారం భారత్ నుంచి రష్యాకు, రష్యా నుంచి భారత్కి అందుతుంది. మరి అందుకే భారత్ రష్యా మైత్రిని చూసి అమెరికా చాలా చాలా ఆశ్చర్యపడే పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఏది ఏమైనా సరే రష్యా మాత్రం భారత్ కి అనుకూలంగా అనేక ఒప్పందాలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే వ్యాపార రంగాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వ్యాపార రంగాల్లో ఉన్నాయి. ఏ రకంగా ఏ రకంగా రష్యా తమకు సహకారం పడుతుంది, ఇంకా ముందుకు వెళ్ళబోతుందని చెప్పేసి కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒప్పందాల విషయానికి కానీ మనం వచ్చినట్టుగైతే భారత సాయుధ దళాలలో వినియోగించే ఆయుధాల్లో 36% రష్యా నుంచి వచ్చినవి. మనకి రక్షణ సహకారం లాజిస్టిక్ ఒప్పందాల్లో భాగంగా S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు 5వ తరం సుఖోయ్ 57 యుద్ధ విమానాలు కూడా కొనుగోలుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒప్పందాలు అజెండాల్లో ఇవన్నీ కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ లో పాక్ దాడుల నుంచి భారత రక్షణ కవచంలో అందించినటువంటి S-400 అప్డేటెడ్ వర్షన్ అయిన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఈ దేశాలుగా ఒక అవగాహనకు రానున్నట్లు సమాచారం. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుని అందుకు అనుగుణంగా క్షిపణులు, యుద్ధ నౌకలు, జలంతర్గాములు, విమానాలు, ఇతర రక్షణ సాంకేతిక అంశాల్లో సహా అభివృద్ధి ఉమ్మడి తయారీని పెంచేలా చర్చలు జరిగే అవకాశం జరగబోతున్నాయి. మరి అలాగే ఇప్పటికే రష్యా పార్లమెంట్ దిగువ సభ పరస్పర మార్పిడి లాజిస్టిక్ మద్దతు రెనోస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఫలితంగా ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకల మార్పిడి సహా సైనిక విన్యాసాలు, శిక్షణ, విపత్తు, మానవ సహాయక కార్యకలాపాల కోసం ఇరు దేశాల గగనతలాలు పోర్టులకు పరస్పరం వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఒప్పందాలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కల్పిస్తుంది. పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ కు తక్కువ ధరకే రష్యా పరిశ్రమలు సరఫరా చేస్తుంది. ఇది 2 దేశాల ప్రయోజనం జరగాలన్న వేళ ఇంధన కొనుగోలుపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. భారత్ అణు పరిశ్రమలో రష్యా సహకారం కూడా నిజంగా మరింత చెప్పొచ్చు. పుతిన్ పర్యటన వేళ పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశాలు స్పష్టంగా కలిసి ఇది చాలా ఇంపార్టెంట్. అణుశక్తి అంశంలో